త్వరలో హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ రైలు పరుగులు పెట్టబోతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. హైదరాబాద్ నుండి అతి త్వరలో యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ రైలు మరి పరుగులు పెట్టబోతుంది. యాక్చువల్గా ఈ వెంచరు 2014-15 టైంలోనే మరి రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఒక మాట అనుకుని స్టార్ట్ చేద్దాం అనుకున్నాయి. కానీ అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు సైతం కొంచెం వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే దగ్గరగా 330 కోట్ల రూపాయల బడ్జెట్తో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండూ కలిసి దీన్ని పట్టాలెక్కించాలనుకున్నాయి, దీన్ని పూర్తి చేయాలనుకున్నాయి. కానీ కార్యనిర్వహణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయకపోవడంతో అక్కడితోనే ఆగిపోయింది. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీని గురించి మరొకసారి పునరాలోచించి కేంద్రం దగ్గర మళ్ళీ ప్రతిపాదన తీసుకొస్తే సానుకూలంగా స్పందించిన కేంద్రం దీనికి మరి ముందుకు వెళ్ళటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని చెప్పాలి. దాదాపు 330 కోట్ల సింహభాగం అంటే దగ్గర 276 కోట్లు పైబడి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. 137 కోట్ల వరకు 135 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం దీన్ని పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మరికొన్ని రోజుల్లో అనుకోవచ్చు, కొన్ని నెలల్లో, ఒక సంవత్సరంలో, మరికొంత కాలంలో 100% మనకి హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి ఎంఎంటీఎస్ రైలు పరుగులు పెట్టబోతుంది. నిజంగానే గుడ్ న్యూస్ కదా.